హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఎగ్తో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ అయితే తీసుకొని దాన్ని ఆఫ్ అయితే కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం వెల్లుల్లికి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. కొంచెం సేపు అయితే 1 నిమిషం అయితే మిక్సీ పట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా అలా అయితే మిక్సీ పట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అనమాట. ఫ్రై చేసుకొని టర్న్ చేసేసుకొని అది కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తీసుకొని మనమైతే అవి వేగిన తర్వాత పక్క అయితే తీసేసుకోండి. అదే కళాయిలో మనకి ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెంగా కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మనకి లైట్ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ అయితే వేపుకోవాలండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా అయితే వేగిపోవాలి. దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అనమాట, అది వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే కలర్ అయితే మారాలి. తర్వాత వచ్చేసి మనం వేపుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవడమే. అంతేనండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉండాలి. దాంట్లో మనం కారం సరిపోతే కారం, ఉప్పు కూడా చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అనమాట. దీంట్లో మీరు గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అంతే అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఆల్.